రాజాపల్లి అనే ఒక అందమైన గ్రామంలో రాఘవయ్య శాంతమ్మ దంపతులు నివసిస్తూ ఉంటారు. అక్కడ వారు ఒక చిన్న దోశల టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తూ ఉంటారు. ఊళ్ళోని వాళ్ళందరూ వచ్చి రోజూ అక్కడ దోశలు తినిపోతూ ఉంటారు. కానీ ఎవ్వరూ సరిగ్గా డబ్బులిచ్చి వెళ్లరు. రోజూ ఇదే తంతు కావటంతో విసిగెత్తిపోయిన ఆ భార్యాభర్తలిద్దరూ ఒకరోజు షాపు ముగించుకుని దిగులుగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బా, ఈ వ్యాపారం ఇక నేను చేయలేకపోతున్నానండి. 10 మంది ఇక్కడికి వచ్చి తింటే అందులో 5 మాత్రమే డబ్బులు ఇస్తున్నారు. మిగతా 5 అప్పులు పెట్టి వెళ్తున్నారు. ఇట్ట అప్పులతో ఎంతకాలమని వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తాం చెప్పండి. అడిగితేనేమో కోపాలు వస్తున్నాయి. అసలు ఈ వ్యాపారం మానెత్తేనే మంచిది. ఇంకా ఏదైనా వేరే పని చూసుకోవడం ఉత్తమం అనిపిస్తుంది. ఈ వయసులో మనం వేరే ఏం పని చేయగలం చెప్పు శాంతమ్మ. ఉన్న ఈ కొట్టునే కొంచెం కష్టపడి ముందుకు తీసుకెళ్తాం తప్ప మనం ఏమీ చేయలేం. రాఘవయ్య కాసేపు ఆగి బాధగా నిట్టూరుస్తాడు. మన పిల్లోడుంటే ఎంత బావుండేదో. ఈ పాటికి వాడు పెద్దోడై మన చేతికి ఆసరాగా వచ్చేవాడు. కాని ఆ భగవంతుడు వాడిని మనకి దూరం చేశాడు. ఆడిప్పుడు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎట్టా ఉన్నాడోనని రోజు నా మనసంతా దిగులుగానే ఉంటుంది శాంతమ్మ. శాంతమ్మ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉండగా, ఏదైనా ఉన్నత స్థాయిలో ఉన్న పెద్దవాళ్ల చేతిలో పెరిగితే ఆడు కూడా మంచి స్థాయిలో ఉంటాడు కదండి. ఆడెక్కడున్నా సరే ఆ స్థాయిలో ఉంటే అంతకంటే నాకు వేరే ఏమీ వద్దు. శాంతమ్మ ఆ మాటలంటూ భగవంతుడు తమకు ఎందుకిలా చేశాడా అని కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతుంది. ఇంతలో శాంతమ్మ మేనకోడలు అనామిక అక్కడికొస్తుంది. అత్తయ్య, మావయ్య, మీరింకా ఆ పాత విషయాలు తలుచుకుని బాధపడుతూనే ఉన్నారా? నేనేదో కొన్ని రోజులు మీతో ప్రశాంతంగా గడుపుదామని వచ్చాను. మీరిలా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నారా? ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు తలుచుకొని బాధపడితే ఏం లాభం చెప్పండి? భగవంతుడు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడని ఎప్పుడు మీరే అంటూ ఉంటారు కదా. అనామిక మాటలకి శాంతమ్మ, రాఘవయ్య మనసు తేలికపడి సగం బాధ మర్చిపోయి నవ్వుతారు. అవునమ్మా, నువ్వు వచ్చావంటే చాలు ఇంటికి ఒక కొత్త కళ వచ్చుద్ది. ఈ ఎల్లర పిల్ల ముందు మేం బాధపడ్డం కూడా కుదరదులే. అది అలా నవ్వాలి మరి. అత్తయ్య, నాకైతే బాగా ఆకలిగా ఉంది. ఇక పదండి, ఇంట్లోకి వెళ్దాం. అయ్యో నా బంగారు తల్లి, అసలు నీ ఆకలి సంగతి మర్చిపోయా. పద పద, నీకిష్టమైన వేడివేడి దోశలేసి పెడతాను. ఇంకెందుకు ఆలస్యం, పదండి అత్తయ్య. అందరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. శాంతమ్మ ప్రేమగా వేసిచ్చిన దోశల్ని అనామిక ఎంతో తృప్తిగా తింటుంది. తిన్న తర్వాత ముగ్గురు ప్రశాంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. అత్తయ్య, ఇంతకీ మీ దోశల వ్యాపారం ఎలా సాగుతుంది? చూస్తుంటే బాగానే నడుస్తున్నట్టుందే. ఏం వ్యాపారం అమ్మా, అంతా అప్పుల వ్యాపారమే. కొట్టుకొచ్చి తినిపోతారు గాని ఎవరు డబ్బులివ్వరు. ఎవరినైనా డబ్బులు అడిగితే ఎక్కడ కోప్పడతారని భయంతో అడగడం కూడా మానేశా. తీసుకునేటప్పుడేమో బాగానే తింటున్నారు, ఇచ్చేటప్పుడు మాత్రం ఏదో ఒక మాటని వెళ్తారు. అవునమ్మా అనామిక, అసలు డబ్బులు అడగాలంటేనే భయంగా ఉంది. అప్పు ఇవ్వనంటే ఓతంట, ఇస్తే ఇంకోతంట. సరే గాని ఇప్పుడు నేనొచ్చాను కదా అత్తయ్య, మీ వ్యాపారం ఇకపై ఎలా సాగుతుందో మీరే చూడండి. అయ్యో నీకెందుకమ్మా ఈ శ్రమ? ఏదో 4 రోజులు ప్రశాంతంగా ఉండి వెళ్తావని పిలిస్తే నీకెందుకు చెప్పి బాధలు? ఇందులో శ్రమ ఏముంది? నా సొంత కుటుంబానికి నేను తోడుగా నిలబడ్డంలో తప్పే ఉంది అత్తయ్య. మీరేమీ దిగులు పడకండి, అంతా నేను చూసుకుంటాను. ఆ రాత్రికి అనామిక వారికి ధైర్యం చెప్పి ప్రశాంతంగా నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పటిలాగే వాళ్లు దోశల షాపు తెరుస్తారు. అనామిక కూడా వాళ్లతో పాటు షాప్ దగ్గరే ఉండి ఉత్సాహంగా దోశలేస్తూ ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలో ఊళ్ళోని రంగమ్మ అనే మహిళ అక్కడికొస్తుంది. ఎవరమ్మా నువ్వు? కొత్తగా పనిలోకి వచ్చావా ఏంటి? అవునండి, వచ్చాను. మీకు ఏం కావాలో చెప్పండి. ఒక 10 దోశలు పార్సెల్ కట్టమ్మా. చట్నీ గిన్నెలో వేదుగానిలే. అనామిక దోశలు పార్సెల్ చేసి రంగమ్మకిస్తూ నిలబడుతుంది. ఇదిగోండి పార్సెల్, డబ్బులు ఇవ్వండి. డబ్బులా? నాకిక్కడ ఖాతా ఉందమ్మా. ఆ విషయం నీకు తెలియదేమో. ఇక్కడ ఎలాంటి ఖాతాలు లేవండి. అంతకుముందు ఇవ్వాల్సిన పాత బాకీ డబ్బులు కూడా ఇచ్చేసి ఇప్పుడు ఇచ్చిన పార్సల్ తీసుకెళ్ళండి. ఇకపై ఇక్కడ అప్పులు ఇవ్వబడవు. అప్పులేవా? ఏమయ్యా రాఘవయ్య గారు, ఏంటున్నారా ఈ మాటలు? అప్పు ఇవ్వదట ఈ అమ్మాయి. ఎవరినో తీసుకొచ్చి షాపులో పెట్టారు. మీ పరువు మొత్తం ఈ పిల్ల తీసేసేలాగా ఉంది. వచ్చొచ్చి నన్ను డబ్బులు అడుగుతుందయ్యా. అయ్యో రంగమ్మ, ఆ పిల్లకి తెలియక మాట్లాడుతుందిలేండి. ఏంటి తెలియంది? ఆ అమ్మాయి అడిగిన దాంట్లో తప్పే ఉంది రంగమ్మ. ఎన్నిసార్లు అన్నప్పు తీసుకెళ్తావు? ఇంతవరకు 1 రూపాయి కూడా ఇచ్చింది లేదు. నీ పాత బాకీ మొత్తం కలిపి 5,000 రూపాయల పైన అయ్యింది. అసలు 5,000 రూపాయలు టిఫిన్ బాకీ ఏంటమ్మా? 3 నెలల నుంచి డబ్బులు ఇవ్వకుండా ఉచితంగా పట్టుకెళ్తున్నావు.
చుట్టుపక్కలున్న జనమంతా రంగమ్మ వైపు ఆశ్చర్యంగా చూడ్డంతో ఆమెకు సిగ్గుగా అనిపిస్తుంది, కోపం కూడా వస్తుంది. రంగమ్మ మొహం చాటేస్తూ పర్సులో నుంచి డబ్బులు తీసి విసిరేస్తూ, ఆ ఏదో 5,000 రూపాయలకి చచ్చిపోతున్నట్టు మాట్లాడకండి. ఇదిగో 5,000 రూపాయలు తీసుకోండి. ఏకపై నేను ఎప్పుడు మీ కొట్టుకు రాను, పక్కనున్న ఇంకో కొట్టుకే వెళ్తాను. రంగమ్మ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాకీ డబ్బులు చేతికి రావటంతో శాంతమ్మ, రాఘవయ్య సంతోషపడ్డారు. కానీ ఇకపై రంగమ్మ రానంది కదా అని మనసులో కాస్త బాధపడ్డారు. ఇక షాపులో శాంతమ్మ, రాఘవయ్య అనామికతో దిగులుగా ఇలా అంటారు. చూసావా అమ్మాయి, డబ్బులైతే వచ్చాయి గాని ఒక కస్టమర్ పోయిందిగా. రేపటి నుంచి తన పక్క కొట్టుకెళ్తానంటుంది. అవునమ్మా, ఊర్లో వాళ్ళందరినీ ఇట్టు అడిగితే ఒక్కరు కూడా మన కొట్టు వైపు రారేమోనని భయంగుంది. మీరేం కంగారు పడకండి అత్తయ్య, మీరేం కంగారు పడకండి మావయ్య. ఇప్పుడు ఎవరైతే వద్దు అనుకుని కోపంగా వెళ్తున్నారో వాళ్లే తిరిగి మన కొట్టు వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను. అలా వచ్చేలా చేసే బాధ్యత నాది. అనామిక అత్తమామలకు ధైర్యం చెప్పడమే కాకుండా ఆ రోజే ఊళ్ళో పాత ఖాతాలున్న ప్రతి ఒక్కరింటికి వెళ్లి నయానా భయానా మాట్లాడి బాకీ డబ్బులన్నీ వసూలు చేస్తుంది. మధ్యాహ్నం అయ్యేసరికి అంతటి భారీ మొత్తాన్ని చూసి శాంతమ్మ, రాఘవయ్య దంపతులు నోరెళ్లబెడతారు. దోసెల షాప్లో శాంతమ్మ, రాఘవయ్య టేబుల్ మీదున్న డబ్బుల కట్టల్ని చూసి ఆశ్చర్యపోతారు. అమ్మో, ఎన్ని డబ్బులమ్మా ఇవి! నా జీవితంలో ఒకే రోజు ఇంత డబ్బు ఎప్పుడూ చూడలేదమ్మా. అనామిక, నువ్వు అడుగుపెట్టిన వేళ విశేషం కాకపోతే ఈ రోజే పాతప్పులన్నీ వసూలైపోయాయి. డబ్బులు వసూలు చేసావమ్మా, బాగానే ఉంది. కానీ అప్పులిచ్చినందుకు వీళ్ళందరూ రేపటి నుంచి మన కొట్టే పోస్తారో లేదోనన్న భయం ఉందమ్మా. మావయ్య, మీరేం కంగారు పడకండి. వాళ్ళు రేపటి నుంచి ఎలా రారో నేను చూస్తానుగా. రేపటి నుంచి మన షాప్లో పరిస్థితులన్నీ మారిపోతాయి. మన హోటల్లో 10 రకాల దోశలు లభిస్తాయి. దానికి తగ్గట్టుగా ఒక పెద్ద బోర్డు కూడా పెట్టించేస్తాను. రేపటి నుంచి మన వ్యాపారం ఎలా ఊపందుకుంటుందో మీరే చూడండి. సరేనమ్మాయి, నీ ఇష్టం. నువ్వేది చేసినా మేం కాదను. అనామిక చెప్పినట్టే మరుసటి రోజు ఉదయానికి షాపు ముందు 10 రకాల ప్రత్యేకమైన దోశలు లభించును అని, అలాగే ఇక్కడ అప్పు ఇవ్వబడదు అని పెద్ద బోర్డు ఏర్పాటు చేస్తుంది. మొదట్లో కొట్టు ముందుకొచ్చిన ఊరి జనం ఆ బోర్డు చూసి అప్పు ఇవ్వరు అని తెలిసి ఉత్తిగా చూసి వెళ్ళిపోతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో రమేష్ అనే వ్యక్తి అక్కడికొస్తాడు. షాప్ ముందు రమేష్ బోర్డుని వింతగా చూస్తూ ఉంటాడు. 10 రకాల దోశలా? అది కూడా ఇంత తక్కువ ధరలోనా? భలేగా ఉందే. రమేష్ ఉత్సాహంగా లోపలికొచ్చి కూర్చుంటాడు. ఇదిగో అమ్మాయి, నాకు దోశలు వేసివ్వమ్మా. సరేనండి, అలాగే. అనామిక తన ప్రత్యేకమైన మసాలాలు వేసి వేడివేడిగా దోశలు వేసి రమేష్కి వడ్డిస్తుంది. రమేష్ ఆ దోశల్ని తింటూ ప్రతి ముద్దను ఆస్వాదిస్తాడు. రమేష్ దోశలు తిని తృప్తిగా చేతులు కడుక్కొని అనామిక దగ్గరికి వస్తాడు. అబ్బో, చాలా అద్భుతంగా ఉందమ్మా. నా జీవితంలో ఇలాంటి దోశల్ని ఎప్పుడూ తినలేదు. 10 దోశలు తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. కడుపు నిండిపోయింది కాబట్టి ఆపుతున్నాను, లేకపోతే ఇంకో 10 లాగించేవాణ్ణి. రమేష్ సంతోషంగా డబ్బులు తీసి అనామిక చేతిలో పెడతాడు. అతని మాటలకు అనామిక, శాంతమ్మ ఎంతో ఆనందిస్తారు. రమేష్ బయటకు వెళ్తూ వెళ్తూ దారిలో ఉన్న మిగతా షాపుల వాళ్లతో గట్టిగా చెప్తాడు. ఏమండోయ్, మన రాఘవయ్య గారి షాపులో కొత్తగా 10 రకాల దోశలు మొదలుపెట్టారు తెలుసా? అసలు ఆ దోశలు, దానికిచ్చే చట్నీ ఉంది, అబ్బా చాలా అద్భుతంగా ఉందండి. తప్పకుండా వెళ్ళి తినండి. రమేష్ అలా ఊళ్ళోని వాళ్ళందరికీ చెప్పడంతో గ్రామస్తులంతా ఆతురతగా షాపుకొచ్చి 10 రకాల దోశల్ని రుచి చూడడం మొదలుపెట్టారు. అనామిక చేతి వంట అద్భుతంగా ఉండటంతో అందరూ ఆ దోశలకు బాగా అలవాటు పడతారు. దాంతో అనామిక, రాఘవయ్య, శాంతమ్మల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా దినదినాభివృద్ధి చెందుతుంది. రమేష్ కూడా వారంలో కనీసం ఒక్కసారైనా వచ్చి దోశలు తిని వెళ్తూ ఉంటాడు. అలా కొన్నాళ్ళు గడిచాక ఒకరోజు రమేష్ టిఫిన్ చేశాక పొరపాటున తన పర్సుని టేబుల్ మీదే మర్చిపోయి వెళ్ళిపోతాడు. దోశల షాపు టేబుల్ మీద ఉన్న పర్సుని శాంతమ్మ చూస్తుంది. యావండి, రమేష్ బాబు గారు పర్సు మర్చిపోయి వెళ్ళినట్టున్నారు. చూడండి, ఎక్కడే పడిపోయింది. శాంతమ్మ ఆ పర్సుని తీసి ఎవరిదైనా అడ్రస్ కానీ లేదా ఫోన్ నెంబర్ గాని ఉందేమోనని తెరిచి చూస్తుంది. అందులోని చిన్ననాటి ఫోటోని చూడగానే ఆమె చేతులు వణుకుతాయి, కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. యావండి, ఒక్కసారి ఇలా రండి. ఇది మన పిల్లాడి చిన్నప్పుడు ఫోటో కాదు? అవును శాంతమ్మ, ఇది ఖచ్చితంగా 25 ఏళ్ల క్రితం తప్పిపోయిన మన కొడుకు ఫోటోని. అసలు ఈ ఫోటో ఈ రమేష్ బాబు పర్సులో ఎట్టా ఉంది? అంతలో రమేష్ కంగారుగా పర్సు కోసం తిరిగి షాప్ దగ్గరికి వస్తాడు. అయ్యో రాఘవయ్య గారు, నా పర్సు ఇక్కడే మర్చిపోయాను, ఉందా అండి? బాబు రమేష్, ఈ పర్సు నీదేనా నాయనా? అవునండి, నాదే.
మరి మరి పర్సులో ఉన్న ఈ చిన్నప్పటి ఫోటో ఎవరిది బాబు? అది నా చిన్నప్పటి ఫోటోనండి. శాంతమ్మ రాఘవయ్య ఒక్కసారిగా బిగ్గరగా ఏడుస్తూ రమేష్ దగ్గరికి వస్తారు. నాయనా, నువ్వు పరాయివాడివి కావురా. నువ్వు మా సొంత కొడుకువి. 25 ఏళ్ల క్రితం జాతరలో తప్పిపోయావురా బాబూ. శాంతమ్మ దాచుకున్న పాత ఫోటోను తీసి రమేష్కి చూపిస్తుంది. రెండూ ఒకే రకమైన ఫోటోలు కావటం చూసి రమేష్ దిగ్భ్రాంతికి గురవుతాడు. మీరు చెప్పేది నిజమేనమ్మా? నన్ను పెంచి పెద్ద చేసిన కన్న తల్లిదండ్రులు చనిపోయే ముందు నాకు ఈ నిజం చెప్పారు. నేను వాళ్ళకి దొరికానంట. నా అసలు తల్లిదండ్రులు వెతుక్కోవటానికి నా దగ్గరున్న ఏకైక ఆధారం ఈ ఫోటోనే. ఈరోజు దేవుడు మనల్ని ఇలా కలిపాడమ్మా. రమేష్, శాంతమ్మ, రాఘవయ్య ఒకరినొకరు పట్టుకుని ఆనంద భాష్పాలతో ఏడుస్తారు. అనామిక ఆ దృశ్యాన్ని చూసి కంటతడి పెట్టుకుని సంతోషిస్తుంది. అలా ఎప్పుడో తప్పిపోయిన కొడుకు రమేష్ తిరిగి రావటంతో ఆ ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది. రాఘవయ్య, శాంతమ్మ దంపతులు మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు సంబరపడతారు. కొన్ని రోజుల తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో అనామిక, రమేష్లకు ఎంతో వైభవంగా వివాహం జరుగుతుంది. చదువుకొని వ్యాపార మెలకువలు తెలిసిన రమేష్ ఆలోచనలు, అనామిక చేతి వంట నైపుణ్యం తోడవటంతో వారి 10 రకాల దోశల టిఫిన్ సెంటర్ పెద్ద హోటల్గా మారి మరింతగా ముందంజ వేస్తుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఒక అందమైన గ్రామంలో అనామిక, ఆమె భర్త రమేష్, అత్త శాంతమ్మ, రఘురామయ్య కలిసి ఉంటున్నారు. రమేష్ కష్టపడి పనిచేస్తుంటే రాఘవయ్య ఇంటి ముందు చిన్న దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అలా ఉండగా ఒకరోజు అనామిక వంటగదిలో తీవ్రంగా ఆలోచిస్తోంది. పొయ్యి మీద పాలు పొంగిపోతాయి. శాంతమ్మ వెనక నుంచొచ్చి, అమ్మాయి అనామిక, ఏమైంది? పాలన్నీ పొంగిపోయాయి. అంతలా ఏం ఆలోచిస్తున్నావు? అయ్యో అత్తయ్యగారు, క్షమించండి, ఏదో ఆలోచిస్తూ ఉండిపోయానండి. అదేంటో నాతో చెప్పమ్మా. అది కాదత్తయ్యగారు, మన ఊరి శంకరయ్య బాబాయ్ షాప్ ఖాళీ చేశాడు కదా. ఆ షాప్ బాగా నడిచే చోటుంది. దాన్ని మనం అద్దెకు తీసుకుని వ్యాపారం మొదలు పెడితే బావుంటుంది కదా అని ఆలోచిస్తున్నాను. అబ్బే, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్తగా వ్యాపారం పెట్టేంత పెట్టుబడి మన దగ్గర లేదనామిక. పైగా ఇప్పటి వరకు మనకు రూపాయి అప్పు కూడా లేదు. ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా అప్పులు చేస్తే బాధలు మనం తట్టుకోలేమమ్మా. అప్పు చేయమని ఎవరన్నారత్తయ్యా? మన ఇంట్లో బంగారం ఉంది కదా, దాన్ని కుదవ పెట్టుకోవడం లేకపోతే అమ్ముకోవడం చేసి డబ్బు తీసుకొచ్చి వ్యాపారం మొదలు పెడదాం. ఆ మాట వినగానే శాంతమ్మ ముఖం కోపంగా మారుతుంది. అలా చేయడం నాకైతే అస్సలు ఇష్టం లేదమ్మా. ఆ బంగారం గురించి అసలు మాట్లాడొద్దు. శాంతమ్మ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ మాటలన్నీ చాటుగా వింటున్న రాఘవయ్య మెల్లగా అనామిక దగ్గరికి వస్తాడు. నీ అత్తగారు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుందమ్మాయి. కానీ నీ ఆలోచన చాలా గొప్పది. వ్యాపారంలో ఉన్న లాభాలు అలాగే వచ్చే నష్టాలు కూడా భరించాల్సి వస్తుంది. నువ్వు అనుకున్న విధంగానే వ్యాపారం మొదలుపెట్టు. దానికి కావలసిన డబ్బుని నేను ఏర్పాటు చేస్తాను. మీ అత్తగారికి మటుకు చెప్పకు. ఒకవేళ తను అడిగితే తర్వాత నేనే చెప్తానులే. రాఘవయ్య మాటలకు అనామిక చాలా సంతోషపడుతుంది. అనుకున్న విధంగానే రాఘవయ్య సాయంతో అనామిక కొత్త వ్యాపారం మొదలు పెడుతుంది. కాని అత్తగారైన శాంతమ్మకి ఆ వ్యాపారం చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. దాంతో తను భర్త రాఘవయ్యతో గొడవపడుతుంది. మీరు డబ్బులు ఎందుకు ఇచ్చి వ్యాపారం మొదలెట్టించారో? నాకసలు ఈ వ్యాపారం చేయడం ఏమాత్రం ఇష్టం లేదండి. పైగా మీ పింఛన్ డబ్బులన్నీ దాచి ఒక్కసారిగా ఇచ్చేశారు. రేపు మనకేమైనా అత్యవసర పరిస్థితులొస్తే ఆ డబ్బే కదా ఉపయోగపడుతుందని అనుకున్నాను. కానీ మీరిప్పుడు ఇలా చేశారు. నాకది అస్సలు నచ్చలేదు. మరేం పర్వాలేదు శాంతమ్మా. అనామిక మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. తన వ్యాపారంలో ఖచ్చితంగా విజయం సాధించి మనల్ని ఒక మంచి స్థాయిలో నిలబెడుతుంది. నిలబెడుతుంది. నడి వీధిలో నిలబెట్టకుండా ఉంటే చాలు. శాంతమ్మ విసుక్కుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. అనామిక కష్టపడ్డంతో వ్యాపారం చాలా బాగా సాగుతూ మంచి లాభాలొస్తూ ఉంటాయి. అయితే సరిగ్గా ఆ సమయంలోనే అత్తగారు శాంతమ్మ ఆరోగ్యం పాడై ఆమె మంచాన పడుతుంది. శాంతమ్మ మంచం మీద పడుకుని బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ పిల్ల కొత్త వ్యాపారం మొదలెట్టిందో లేదో, నాకీ మాయదారి రోగం వచ్చి పడింది. శాంతమ్మ మంచం మీద మూలుగుతూ తనలో తాను గొనుక్కుంటూ ఉంటుంది.
అంతలో అనామిక మందుల గ్లాస్తో లోపలికొస్తుంది. శాంతమ్మ అనామికని చూసి బిగ్గరగా అరుస్తుంది. నేను ఊరికే అనలేదే, నువ్వు ఆ కొంప మునిగే కొత్త వ్యాపారం మొదలెట్టావా లేదు, నాకీ మాయదారి రోగం వచ్చిబడింది. ఆ వ్యాపారమే మన కొంప ముంచేసింది. ఆ మాటలకు అనామిక మనసులో ఎంతో బాధపడుతుంది. అనామిక ఆమెను ఎందరో పెద్ద వైద్యుల దగ్గరకు తీసుకెళ్లినా ఎలాంటి లాభం లేకపోతుంది. ఒకరోజు శాంతమ్మ మంచం మీద నుంచి అనామికను పిలుస్తుంది. అనామిక, నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను కదా, ఆ వ్యాపారం కలిసి రాకే ఇంట్లో ఈ గ్రహచారాలన్నీ మొదలయ్యాయి. ఆ వ్యాపారం మూసేస్తే తప్ప నాకు మనశ్శాంతి లభించదు, నాకు ఆరోగ్యం కుదుట పడదు. అత్తయ్య గారు, మీ ఆరోగ్యం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. మీరు చెప్పినట్లే నేను ఆ వ్యాపారాన్ని వదిలేస్తాను చెప్పి అనామిక తన వ్యాపార బాధ్యతలను స్నేహితురాలైన శాంతికి అప్పగించి తను పూర్తిగా పక్కకు తప్పుకుంటుంది. అయినా శాంతమ్మ ఆరోగ్యంలో ఎలాంటి మార్పు ఉండదు. అప్పుడు అనామికకు ఒక ఆలోచన వచ్చి భర్త రమేష్ దగ్గరికి వెళ్తుంది. ఏవండి, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇలాంటి రోగాలకి నాటు వైద్యం ద్వారా త్వరగా తగ్గుతుందని నా చిన్నప్పుడెప్పుడో విన్నాను. మా ఊర్లో ఒక మంచి నాటు వైద్యుడున్నాడండి. ఆయన ఇక్కడికి తీసుకొద్దామా? ఆయన ఏమైనా మందులిస్తే అత్తయ్య గారిని కాపాడుకోవచ్చు. ఇలాగే వదిలేస్తే ఆవిడ మనకు దక్కేలా లేదు. సరే అనామిక, నువ్వన్నట్లుగానే చేద్దాం. ఆ నాటు వైద్యుడిని త్వరగా పిలిపించు. అనామిక వెంటనే తన ఊరు నుంచి నాటు వైద్యుణ్ణి పిలిపిస్తుంది. నాటు వైద్యుడొచ్చి శాంతమ్మను పరీక్షగా చూసి రమేష్ అనామికలతో మాట్లాడతాడు. అమ్మా, ఇలాంటి వ్యాధి చాలా అరుదుగా తక్కువ మందికే వస్తుంది. ఈ రోగం వచ్చినప్పుడు సాధారణ ఇళ్లలో ఉండకూడదు. అరిటాకులతో కూడిన చిన్న పందిరింట్లో ఉండాలి. అవి ఎప్పుడూ చల్లగా ఉండేలా చూసుకోవాలి. అరిటాకుల మీద నీళ్లు జల్లుతూ నెల రోజుల పాటు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటే ఈ వ్యాధి తగ్గిపోతుంది. నేను చెప్పిన మందులు సరిగ్గా సమయానికి వెయ్యాలి. సరేనండి, మీరు చెప్పినట్లుగానే ప్రతి ఒక్కటి నేను దగ్గరుండి చేస్తాను. అనామిక వైద్యుడు చెప్పినట్లు అరిటాకుల ఇల్లు ఏర్పాటు చేద్దాం అనుకునేలోపే ఎంతో పెద్ద వర్షం పడుతుంది. మీరెవరూ కంగారు పడకండి. వర్షం వచ్చినా సరే నేను ఈ అరిటాకుల ఇంటిని తప్పకుండా ఏర్పాటు చేస్తాను. నేనొక్కదాన్ని వర్షంలో తడుస్తూ పూర్తి చేస్తాను. మీరెవరూ బయటకు రాకండి. అదేంటమ్మాయ్, అంత పెద్ద వర్షంలో నువ్వొక్కదానివి ఎలా చేస్తావు? మేం కూడా వచ్చి సాయం చేస్తాం. అవునన్నామిక, అంత వర్షంలో నువ్వొక్కదానివి తడిస్తే అనారోగ్య పాలవుతావు. పద, నేను కూడా వస్తాను. వద్దండి, వినండి. ఒకవేళ వర్షంలో తడిసినా నాకు జలుబు జ్వరం వచ్చినా ఆ బాధని నేను మాత్రమే పడతాను. ఆ తర్వాత అత్తయ్య గారికి సాయం చేస్తూ ఆ ఇంట్లోనే ఉంటాను. అంతేగాని మీరెవరూ వర్షంలో తడవద్దు, దయచేసి రావద్దు. అనామిక ఎంత చెప్పినా వినకపోవడంతో వాళ్ళెవ్వరూ సహాయం చేయడానికి వెళ్ళలేకపోయారు. అనామిక ఎంతో కష్టపడి జోరు వర్షంలో పూర్తిగా తడుస్తూనే ఇంటి వెనకాల అరిటాకుల ఇంటిని ఏర్పాటు చేసి అత్తయ్యను అక్కడికి తీసుకెళ్లి ఉంచుతుంది. ఇక నాటు వైద్యుడు చెప్పినట్లుగా రోజు తెల్లవారక ముందే లేచి అత్తగారికి చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసి ఆ తర్వాత ఇంటి పనులు మొదలు పెడుతుంది. ప్రతిరోజు అరిటాకులను తానే స్వయంగా తీసుకొచ్చి ఎండిపోయిన ఆకులను తీసేసి కొత్త ఆకులు వేస్తూ నీళ్లు చల్లుతూ ఆ ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉండేలా చూసుకుంటుంది. ఒకరోజు అరిటాకుల ఇంట్లో నాటు వైద్యుడు శాంతమ్మకు మందులిస్తూ ఉంటాడు. అనామిక పక్కనే నిలబడి చూస్తూ ఉంటుంది. అమ్మాయి అనామిక, కాలుగానే ఉంటున్నావు కదా, ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదా. 4 ఎకరాలు అమ్మి పెంచిన మీ నాన్నగారు కూడా ఊళ్ళో గొప్ప వ్యాపారం చేసి బాగా సంపాదించారు. నీకెందుకు అలాంటి ఆలోచన రావడం లేదు? మంచం మీద ఉన్న శాంతమ్మ ఆ మాట వినగానే కోపంతో రగిలిపోతుంది. ఆ వ్యాపారం పేరెత్తితే నాకు ఒళ్ళు మండిపోతుంది వైద్యుడా. ఈ పిల్ల ఆ వ్యాపారం ఒకటి మొదలెట్టింది, దానివల్లే నేను ఇలా మంచాన పడ్డాను. ఏం మాట్లాడుతున్నావు శాంతమ్మా? వ్యాపారం వల్ల నువ్వు మంచాన పడ్డమేంటి? ఇలాంటి వ్యాధులు వచ్చిన ఎంతో మందికి నేను వైద్యం చేశాను. అసలు దానికి దీనికి సంబంధం ఏంటి? నీ అనారోగ్యానికి కారణం నువ్వు తింటున్న తిండి, నువ్వు ఉంటున్న ప్రదేశం అంతే. కావాలంటే నేను నిరూపిస్తాను. అనామిక వైపు తిరిగి నాటు వైద్యుడు, అమ్మాయి అనామిక, నువ్వు ఎప్పటిలాగే నీ వ్యాపారం మొదలెట్టు. ఈ రోగానికి నీ వ్యాపారానికి సంబంధం లేదని మనం నిరూపిద్దాం. వద్దంటే వద్దు. ఆ కొంప మునిగే వ్యాపారం మళ్ళీ వద్దే వద్దు. శాంతమ్మ ఎంత వద్దంటున్నా నాటు వైద్యుడు పట్టుపట్టి అనామికతో వ్యాపారాన్ని మళ్ళీ మొదలు పెట్టిస్తాడు. నాటి నుంచి శాంతమ్మ, అయ్యో మళ్ళీ వ్యాపారం మొదలైంది,
నాకేమవుతుందో ఏమో అని మానసిక వేదన పడుతూ భయంతో రోజులు గడుపుతుంది. సరిగ్గా 1 నెల రోజులు గడుస్తాయి. శాంతమ్మ ఆరోగ్యం పూర్తిగా కుదుట పడుతుంది. ఆమె అరిటాకుల ఇంటి నుంచి బయటకొచ్చి ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా అనామిక నడుపుతున్న వ్యాపారం దగ్గర నడుచుకుంటూ వెళ్తుంది. శాంతమ్మను అలా చూసి అనామిక ఆశ్చర్యపోతుంది. వ్యాపారం దగ్గర అనామిక అత్తగారిని చూసి కంగారుగా, ఆనందంగా దగ్గరకొస్తుంది. అత్తయ్య గారు, మీకు ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిందా? కుదుటపడ్డమేంటమ్మా, నేను పూర్తిగా కోలుకున్నాను. వైద్యుడు చెప్పే వరకు నాకర్థం కాలేదు. నీ వ్యాపారానికి నా రోగానికి ఏం సంబంధం లేదని ఇప్పుడు పక్కాగా అర్థమైంది. నా స్వార్థం వల్ల నీ మంచి ఆలోచన అడ్డుకున్నందుకు నన్ను క్షమించనామిక. అయ్యో అత్తయ్య గారు, క్షమాపణలెందుకు? మీరు క్షేమంగా తిరిగి రావడం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. అంతలో రాఘవయ్య, రమేష్, నాటు వైద్యుడు అక్కడికి వస్తారు. చూసావా కాంతమ్మా, నేను అప్పుడే చెప్పాను, మన కోడలు అడుగు పెడితే మన కుటుంబం ఒక స్థాయిలోకి నిలబడుతుందని. శాంతమ్మ గారు, వ్యాపారం అనేది శ్రమ, విజయం. రోగం అనేది శరీరానికి సంబంధించింది. రెండింటినీ ముడిపెట్టి ఆ పిల్లను అనవసరంగా బాధ పెట్టావు. ఇప్పుడు నీ కళ్ళతో నేను చూసావుగా. అమ్మా, అనామిక పడిన శ్రమ, ఆ దేవుడి దయ వల్ల నువ్వు మళ్ళీ ఆరోగ్యంగా మా ముందు నిలబడ్డావు. అనామిక ఆలోచన ఎప్పుడు మన కుటుంబం మంచి కోసమేనని ఇప్పుడు నీకు అర్థమైంది కదా. అవునా రమేష్, నా తప్పే. ఇకపై అనామిక ఇంట్లో కూర్చోవడమే కాదు, నేను కూడా ఈ వ్యాపారంలో నీతో పాటే ఉంటానమ్మా. రోజు నీకు తోడుగా వచ్చి సాయం చేస్తాను. శాంతమ్మ మాటలకు అనామిక, రాఘవయ్య ఎంతో సంతోషిస్తారు. ఎంత మంచి మాట చెప్పావే శాంతమ్మ. మనమందరం కలిసుంటే ఆ లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది. రమేష్ నాటు వైద్యుడి దగ్గరకొచ్చి గౌరవంగా చేతులు జోడిస్తాడు. అయ్యగారు, మీ వైద్యం వల్లే మా అమ్మకి ప్రాణదానం జరిగింది. ఈ చిన్న కానుకను మా కృతజ్ఞతగా తీసుకోండి. రమేష్ కొంత డబ్బుని వైద్యుడి చేతిలో పెట్టబోతాడు. వద్దు బాబు, రోగాన్ని నయం చేయడం నా ధర్మం. దానికి డబ్బులు తీసుకుంటే నా విద్యకు విలువ ఉండదు. మీ అమ్మగారు కోలుకొని ఈ కుటుంబం సంతోషంగా ఉంటే చాలు. అలా అనకండి గారు, ఇది మీ శ్రమకు మేమిచ్చే ప్రతిఫలం కాదు. మీ మీద మాకున్న గౌరవం. దయచేసి కాదనకుండా తీసుకోండి. అనామిక, రమేష్ పట్టుబట్టి ఆ డబ్బును వైద్యుడికి సగౌరవంగా ఇస్తారు. సరేనమ్మా, మీ ఆప్యాయతను కాదనలేకపోతున్నాను. మీ కుటుంబం ఎప్పుడు ఇలాగే పచ్చగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. వస్తానమ్మా. నాటు వైద్యుడు సంతోషంగా అక్కడి నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం అరిటాకుల ఇంటి ముందు శాంతమ్మ పూజ పూర్తి చేసుకుని ప్రశాంతంగా కూర్చునుంటుంది. అనామిక, రమేష్ ఆమె దగ్గరకొస్తారు. అత్తయ్య గారు, ఆరోగ్యం బాగుపడ్డాక కూడా ఇంట్లో పడుకోకుండా ఈ అరిటాకుల ఇంట్లోనే పడుకుంటున్నారు. పూజలు కూడా ఇక్కడే చేసుకుంటున్నారు. అవునమ్మాయ్, నా ఆయుష్ పోయిందనుకున్న సమయంలో ఈ అరిటాకుల ఇల్లే నాకు కొత్త జీవితాన్నిచ్చింది. నా అనారోగ్యాన్ని తరివేసి మన కుటుంబంలో మళ్ళీ వెలుగులు నింపిన ఈ ఇల్లు నాకొక గుడి లాంటిదమ్మా. అందుకే దీన్ని ఎప్పటికీ ఇలాగే చూసుకుంటాను. నిజమేనమ్మా, నాటు వైద్యుడు చెప్పిన ఈ చిన్న ఆలోచన, అనామిక పడిన కష్టం నిన్ను మళ్ళీ మాకు దక్కేలా చేశాయి. నీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడే ఉండు. మేమేమీ వద్దనం. నాకే కాదురా, మన కుటుంబానికి కూడా ఈ అరిటాకుల ఇల్లే పెద్ద అదృష్టం. ఆ రోజు నుంచి అరిటాకుల ఇంటిని ఏమాత్రం పాడు చేయకుండా శాంతమ్మ దాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తూ రోజు అక్కడే సమయం గడుపుతోంది. ఇంట్లో మనస్పర్ధలని తొలగిపోవడంతో అత్తగారి శాంతమ్మ కూడా అనామికతో పాటు వ్యాపారంలో తోడుగా నిలబడి సాయం చేస్తుంది. అందరూ కలిసిమెలిసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆనందంగా కాలం గడుపుతారు. అనామిక వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఆ కుటుంబంలో నిత్యం సంతోషాలు విరబూస్తాయి.